నేను ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఫస్ట్, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1st జూలై నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20th జూలై 2026 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పొజిషన్స్ చూడొచ్చు. విత్ ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ ఫీల్డ్లో పే స్కేల్ వచ్చేటప్పటికి 30,000 నుండి 1,20,000 వరకు. వేకెన్సీస్ 37 ఉన్నాయంట. మ్యాక్స్ ఏజ్ 25. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 3 years డిప్లొమా చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ. దీనికి కూడా 30,000 to 1,20,000 మధ్యలో పే చేస్తారని చెప్తారు. 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మ్యాక్స్ ఏజ్ 25 ఉండాలి. సో ఎనీ సైన్స్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. సో చూడండి, నెక్స్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి సీనియర్ ఆఫీస్ సేల్స్. సో 60,000 to 1,80,000 వరకు పే చేస్తారు. వేకెన్సీస్ వచ్చేటప్పటికి 52 ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 29. 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, అంటే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్స్లో అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కెమికల్ కానీ, సివిల్ ఇంజనీర్ కానీ ఏదైనా చేసి ఉండొచ్చు. లేదా ఎంబీఏ ఆర్ పీజీడిఎం కానీ చేస్తున్నా ఓకే అని చెప్తాను. మినిమం ఎక్స్పీరియన్స్ 2 ఖచ్చితంగా ఉంది. నేను ఇందాక పైన చెప్పిన వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా అలాంటివే చాలా పోస్ట్ ఉన్నాయి, వీటన్నింటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే జాబ్ ప్రొఫైల్ ఫర్ ది ఫ్రెషర్. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ కెమికల్ ఫీల్డ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏమేమి వర్క్స్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ రిలేటెడ్ మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ని ఫిల్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది ఉంది అని మెన్షన్ చేశారు. మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు కనపడుతుంది. సో 3 years మినిమం బాండ్ రాయాల్సి ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ కూడా. సో ఈ ప్రొబేషన్ వచ్చేటప్పటికి 1 year పాటు ఉంటుంది మెన్షన్ చేస్తారు. సో రిజర్వేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా మెన్షన్ చేశారు, చూడొచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేటప్పుడు www.hindusthanpetroleum.com వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కెరియర్స్లోకి వెళ్ళాలి. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఓపెన్ అయ్యి అక్కడ మీకు కనపడుతుంది జాబ్ ఓపెనింగ్స్. దాంట్లో మీరు ఇక్కడ ఉన్న ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రిలేటెడ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీకు అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మొత్తం మీకు ఆ మెయిల్ త్రూగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో మీరు ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. మీరు ఏ పొజిషన్కి అప్లై చేసినా కానీ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ చేస్తాను. సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.